ఎక్కడున్నాయా? అమ్మా వీడి జేబులో కూడా లేవమ్మా. మీ అబ్బాయి గారు జోబులో పెట్టుంటారు అత్తయ్య గారు. చేతో నీ జేబు కూడా చూపించరా. విరికించావే. ఇప్పుడు ఈ పేపర్ గానీ అమ్మ చూసిందనుకో నా పని అవుట్. ఇందాక చెప్పా కదమ్మా నాకు సిగరెట్ అవి అలవాట్లు ఎవరు, నేను తాగను, నా దగ్గర ఉండవు. అలాగే ఏం లేదని చెప్పాగా. ఏం లేదు, నిజంగా ఏం లేదు. అది కాదు మధు. అత్తయ్య చూడండి అత్తయ్య గారు. అది అమ్మ. ఏంటా పేపర్? ఏవో పిచ్చి గీతలమ్మా. అత్తయ్య గారు పిచ్చి గీతలేంటో మనకి చూపించమనండి. ఎందుకమ్మా? అయ్యో టికెట్ ఆన్లైన్ లో బుక్ చేస్తే ఇలాంటి పేపర్లోనే ఇస్తారు అత్తయ్య గారు. అయితే చూడు 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 చూడు. రై ఇవరా. అమ్మా వద్దమ్మా. వద్దు వద్దనా వద్దు. ఏముందమ్మా? నా ఫ్రెండ్స్ చెత్త వధువులో రాసింది అత్తయ్య గారు. అలాగా. చిచ్చి టికెట్లు లేనప్పుడు ఎందుకమ్మా? వెళ్దాం పదా. అలాగే. మీటింగులు చాలు. వెళ్ళిపోండి. ఏంద్రేది? నాకు తెలుసురా మా ఆవిడ స్కెచ్ చేస్తుందని, అందుకే నా ప్లాన్ లో నేనున్నాను. పాప ఇదే ఒరిజినల్. సూపర్ రా. ఇప్పటికైనా అర్థమైందా మా ఆవిడకన్నీ తెలిసిపోతున్నాయని? బాగా తెలిసిందిరా. ఒరే మేము వెళ్తాం రా. బాయ్. ఒరే నువ్వు పదరా. వామ్మో ఇక్కడ ఉంటే ఇంకో పని మిగులుతాయేమో. క్వార్టర్ మిగిలింది. ఆయన ఏం ప్లాన్ చేశారో అర్థం కావట్లేదే. అసలు ప్లాన్ రాసిన పేపర్ ఎక్కడ దాచినట్టు? చూద్దాం ఏం చేయబోతున్నారు. అమ్మా అమ్మా, లతోదినా, శిరీష్ వదినా, అందరు రండి. అయ్యో ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నా? చెప్పు. మధు, నా మధు అమ్మా. అవునరా మధునే. నుంచుందమ్మా. ఏంటమ్మా ఇది? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, మా ఆవిడ నుంచో పెట్టేస్తారమ్మా? ఏం చేస్తారమ్మా? వదిల్లో ఏం చేస్తున్నారు? మా ఆవిడ నుంచుంది. వాట్ ఈస్ దిస్? నా మధు అలా నిలబడితే ఎంత ఘోరం జరిగిపోతుంది. దాని ఆరోగ్యం పాడైపోదు. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. చూడకపోతే ఇంకేమైనా ఉందా? అమ్మో. అంటే లోపల డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాను నానా. ఏదో డబ్బు? అదే ఏదో డబ్బు. ఎందుకంటే దాని కడుపులో పెరుగుతున్న నా కొడుకు కంటే ఎక్కువ అమ్మా. ఎక్కువ? అయ్యో కాదు కాదు కాదు. అమ్మ మధు నిలబడ్డావేంటమ్మా? కూర్చో.
నేను కూర్చోబెడతానమ్మా. మధు, కూర్చోబెట్టరా. ఇట్రా. ఇలా కూర్చో నువ్వు. ఇలా కూర్చో. ఇక నుంచి నీకు ఏది కావాలన్నా నన్ను అమ్మా నన్ను అడగాలి. వదిలో నన్ను అడగాలి. ఏం కావాలన్నా నేను చూసుకుంటానుగా. నాకు తెలియకుండా నువ్వు నీ కాలు కూడా కదపకూడదు. అలాగేనండి. మీరింత ప్రేమగా చెప్తే కాదంటానా? ఇదేం చూసావు? ఇది శాంపులే. ముందు ముందు నా ప్రేమ చూపిస్తాను. నీకు దిమ్మ తిరిగిపోద్దన్నమాట. చూసావమ్మా, వాడికి నువ్వంటే, పుట్టబోయే బిడ్డంటే ఎంత ప్రేమో. నీకేం కావాలో వాడిని అడగమ్మా, వాడు తెచ్చిపెడతాడు. ఏదైనా అన్ని జాగ్రత్తగా దాచుకో, లేదంటే ఇదిగో ఈ దెయ్యాలు నవిలు మింగేస్తారు. అలాగే అత్తయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. మామయ్య గారు, రండి 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 రండి. అన్నయ్య గారు, వదిన గారు. బాగున్నావమ్మా, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏంటి ఒక్క ఫోన్ కూడా లేకుండా సడన్ గా వచ్చేసారు? మధుని చూడాలనిపించిందా? మరి తాత అమ్మమ్మలం అవబోతున్నాం కదా. అలా అని తెలిసేసరికి ఇదిగో ఈ తాతగారికి కూతుర్ని చూసే వరకు కాలాగలేదు. అందుకే వెంటనే బయలుదేరాం. అమ్మా, ఉదయం అల్లుడు గారు విషయం చెప్పే వరకు మాకు ఏమీ తెలియదు. నేను తాతనవుతున్నానని తెలియగానే ఆనందం పట్టలేక ఉన్న పళంగా ఇదిగో ఇలా బయలుదేరి వచ్చేసాం. ఏమా మధు, ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది నాన్నగారు. ఏయ్, ఏంటి నువ్వు తలివైన సంగతి నాకు చెప్పడానికి సిగ్గెందుకు? నీ భర్త చెప్పే వరకు నువ్వు మాకు చెప్పవా? సర్లే, ఎన్నో నెల? అంటే అమ్మా అది చెప్పు చెప్పు. అయ్యో, మీరు కూర్చోండి. నిలబడే ఉన్నారేంటి అన్నయ్య గారు? మీరు కూర్చోండి, కూర్చోండి. అంతేలే, అమ్మమ్మ ఈ ఆనందంలో నిలబడ్డారో కూర్చున్నారో కూడా తెలియడం లేదు. వదిన గారు, మీరు మాత్రం తక్కువ. నానమ్మని కాబోతున్నారన్న సంబరంలో సోఫాలో బదులు టీపాయ్ మీద కూర్చున్నారు. కూర్చోండి, కూర్చోండి. మధు, దా. జాగ్రత్త, జాగ్రత్త. నెమ్మదిగా నెమ్మదిగా కూర్చో. జాగ్రత్త. జాగ్రత్త మధు. చూసావా నీకలా ట్విస్ట్ ఇచ్చాను. అందరికీ అబద్ధం చెప్పావు. అమ్మను కాబోతున్నట్టుగా అందరినీ నమ్మించావు. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళకి ఏం చెప్తావు? మాకు చెప్పినట్టే అబద్ధం చెప్తావా? అలా చెప్పావనుకో, మీ అమ్మ నాన్న నిన్ను క్షమిస్తారా? క్షమించరు. ఆ నిజం వాళ్ళప్పుడు వచ్చి మా అమ్మతో చెప్తారు. అప్పుడు ఇంకా నువ్వు తప్పించుకోలేవు. అది ఈ చేతు అంటే. వదిన గారు, ఊర్లో మా వారికి తెలిసిన ఓ పెద్ద డాక్టర్ ఉందండి. ఒకప్పుడు ఈయన శిష్యురాలే. ఆమె దగ్గరికి మధుని నెల నెలా చెకప్ కి తీసుకెళ్తాం. ఫీజు కూడా ఏమీ ఉండదు. అయితే మధుతో పాటు మేం కూడా చెకప్ చేయించుకుంటాము. మనం నెల తప్పలేదు కదా అత్తయ్య గారు, చెకప్ ఎలా చేయించుకుంటాం? చెకప్ అంటే జనరల్ చెకప్పే. అమ్మా రండమ్మా, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. వెళ్ళండి రండి. వెళ్ళండి. పదండి. ఈ పళ్ళు అలాగే అక్కడ పెట్టండి. అమ్మా, నేను ఇప్పుడు బయటికి వెళ్ళొస్తానమ్మా. అమ్మ మధు, టీ కాఫీ ఏమి ఇవ్వకుండా పల్చగా మజ్జిగ ఇవ్వమ్మా. ఏంటి మధు నువ్వనేది? నువ్వు నెల తప్పలేదా? అవునమ్మా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? పరిస్థితులు చెప్పేలా చేశాయమ్మా. చాలా పెద్ద తప్పు చేసావమ్మా. నువ్వు చెప్పిన ఈ అబద్ధం నీ జీవితాన్ని బలి తీసుకోవచ్చు. అలా ఏం కాదు నాన్నగారు. చాలే నోర్మి. నువ్వెంతో తెలివైన దానివి. అత్తింట్లో ఎన్ని సమస్యలు వచ్చినా చక్కదిద్దుతావు అనుకున్నాను గాని నువ్వే ఒక సమస్య అవుతావని కళ్ళ కూడా అనుకోలేదు. ప్రాణం పోయినా అబద్ధం చెప్పని నా కూతురు
ఒక బిడ్డకు ప్రాణం పోయిపోతున్నానని అబద్ధం ఎందుకు చెప్పవలసి వచ్చిందమ్మా? మా అత్తయ్య గారి అతి ప్రేమ నాన్నగారు. లాభం లేకుండా దేవుడికి దండ కూడా వేయని మా అత్తయ్య గారు పైసా లాభం లేని నన్ను పంచ ప్రాణాలతో సమానంగా చూసుకుంటున్నారు. కోట్ల కట్నం తెచ్చిన కోడల్ని పక్కన పెట్టి కోపాన్ని మాత్రమే కట్నంగా తెచ్చిన నన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నారు. అలా లేని ప్రేమని నా మీద కురిపిస్తుంది అంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో నేను తెలుసుకోవాలి. లేదంటే గతంలో ఆమె వల్ల మనం పడ్డ బాధలు మళ్ళీ పడాల్సి వస్తుంది. నా అదృష్టమో దురదృష్టమో నెల తప్పకుండానే తప్పానని ఆమె భ్రమలో ఉంది. ఆ అబద్ధాన్ని నేను మౌనంతో నిజం చేశాను తప్ప నా నోటితో నేను నెల తప్పానని అబద్ధం చెప్పలేదు నాన్నగారు. చెప్పను కూడా. నాకు తెలుసు తల్లి, నా బిడ్డ అబద్ధం చెప్పినా అందులో ఏదో న్యాయం ఉంటుంది అని. నా బిడ్డ ఎవరికీ అన్యాయం చేయదని. ఏదేమైనా రేపొకనాడు అనసూయకు నిజం తెలిస్తే ఎంత ప్రమాదమో ఊహించావా? నీ కాపురం నిలువునా కూలిపోతుందని ఆలోచించావా? మీరు భయపడినట్టు ఏమీ కాదమ్మా. ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాను. మీ కూతురు అబద్ధం చెప్పింది, మోసం చేసింది అన్న మాట మీకు రానివ్వను. సరేనా? సరే, ఏం చేసినా ఏం జరిగినా నీ కాపురం మాత్రం జాగ్రత్తగా చూసుకో. సరేనమ్మా. ఈ కెమెరాతో రికార్డ్ చేసింది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మధు, నీకు కడుపు లేదని నిరూపించడానికి నాకు తిరుగులేని సాక్ష్యం దొరికిందే. ఈ దెబ్బతో నువ్వు ఫినిష్. రేంజీ, హలో, చెప్పరా చేతు. నీకు క్యాసెట్ పంపిస్తాను. దాన్ని నేను చెప్పినట్టుగా ఎడిట్ చేసి నాకు పంపించు. అలాగేరా, ఏం చేయాలి? అలాగేరా. రేయ్, కరెక్ట్గా గంటలో నీ చేతిలో ఉంటుంది. అదిరిపోవాలి. రేయ్, ఇంగ్లీష్ మూవీని తెలుగులో చూసిన ఫీలింగ్ ఉంటుందిరా. ఓకేరా, థ్యాంక్ యూ, బాయ్. నీ ఆరోగ్యం జాగ్రత్త తల్లి. అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. మా ఆవిడ్ని ఏం కష్టం కలగకుండా మధుని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఓకేనా? ఆ ధైర్యంతోనే వెళ్తున్నాం బాబు. భోంచేసి వెళ్ళొచ్చు కదా నాన్నగారు. భోజనమా? అమ్మ మధు, ఇంకో 10 నిమిషాల్లో వర్జ్యం వస్తుందమ్మా. ఆ తర్వాత అరగంటకి దుర్ముహూర్తం వస్తుంది. ఆ తర్వాత రాహుకాలం. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలంటే అర్ధరాత్రి అవుతుందమ్మా. మాస్టర్ గారు, మధు పాపం చిన్న పిల్ల, తనకు అలాంటి పట్టింపులేమీ ఉండకపోవచ్చు కదా. పెద్దవాళ్ళం మనం జాగ్రత్త పడాలి కదా. మీరు బయలుదేరండి, బయలుదేరండి. వెళ్ళొస్తాం మధు. మంచిదండి. తల్లి జాగ్రత్త అమ్మా. సరే నాన్నగారు. పదండి పదండి, చాలు పదండి లోపలికి. పదండి పదండి. ఏంటి, మీ అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారని ఫీల్ అవుతున్నావా? బాధపడకు. అతి త్వరలో నువ్వు పర్మనెంట్గా నీ పుట్టింట్లో సెటిల్ అయ్యే ఏర్పాటు చేస్తున్నావు. ఏంటి? లేని కడుపును ఉందని నమ్మించి నన్ను మా అమ్మని ఆడుకుంటున్నావుగా. అసలు ఆ కడుపే అబద్ధమని నువ్వు మీ అమ్మ నాన్నతో చెప్పడం నేను కెమెరాతో షూట్ చేశాను.
అది మొత్తం రీరికార్డింగ్ అయ్యి టైటిల్స్తో సహా సాయంత్రం సీడీ నా చేతికొస్తుంది. అది గాని మా అమ్మకి చూపించాననుకో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు చేసేదంతా మోసమని, అసలు నీ బతుకే అబద్ధమని మా అమ్మకి తెలిసిపోతుంది. అప్పుడుంటుంది మజా. అప్పుడు నీ బతుకు చింతాత చిత చిత చింతాత. మోసం, అన్యాయం, దారుణం. ధర్మయ్, లేని కడుపును ఉందని నమ్మిస్తే మోసం కాదు గాని ఆ కడుపుందని అబద్ధం రుజువు చేస్తే అది మోసమా? సే, నీకు సాయంత్రం దాకా టైం ఇస్తున్నాను. జరిగిందంతా మా అమ్మకి చెప్పి క్షమించమని అడిగి ఈ ఇంట్లోంచి బయటికెళ్ళిపో. లేదా పెళ్ళాం కడుపు ఉత్త నాటకమని సబ్ టైటిల్స్ వేసి మా అమ్మకి సినిమా చూపిస్తాను. అప్పుడు మా అమ్మే నిన్ను మెడపట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. చెప్పు, నీ అంతటా నువ్వే చెప్తావా లేకపోతే సినిమా చూపించమంటావా? బాగా ఇరుక్కున్నావుగా, నోట్లోంచి మాట కూడా రావట్లేదు పాపం. సర్లే, అయినా సాయంత్రం దాకా టైం ఉందిగా, తీరిగ్గా టెన్షన్ పడి అమ్మకి నిజం చెప్పు. అసలు ఆ కడుపే అబద్ధమని నువ్వు మీ అమ్మ నాన్నతో చెప్పడం నేను కెమెరాతో షూట్ చేశా. చెప్పు, నీ అంతటా నువ్వే చెప్తావా లేకపోతే సినిమా చూపించమంటావా? ఏం నిర్ణయించుకున్నావు? దొంగ ప్రెగ్నెన్సీ గురించి నువ్వే మా అమ్మకి చెప్తావా లేకపోతే ఇంట్లో అందరినీ పిలిచి సినిమా చూపించమంటావా? ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? టీవీలో కాదు, మల్టీప్లెక్స్ థియేటర్లో చూపించినా నేను చెప్పను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు గర్భవతివి కాదన్న నిజం చెప్తావా చెప్పవా? అలాగేనండి, మీరు గర్భవతి కాదని చెప్పేస్తాను. ఏంటే, నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు కామెడీ చేస్తున్నావు? ఇదిగో, ఈ సీడీ పెట్టి మా అమ్మకి చూపించాననుకో, అప్పుడు నీ బతుకు ట్రాజడీ అయిపోద్ది. బాగా ఆలోచించుకో. సీడీ తెచ్చేసారా? ఇదిగో. ఎస్. ఇప్పుడు ఇది నిజంగానే ప్లే చేస్తారా? ఎస్ ఎస్ ఎస్. అయ్యో వద్దండి, మీరు చెప్పినట్టే నేను ప్రెగ్నెంట్ కాదని అత్తయ్య గారితో చెప్పానండి. ఏం చేస్తారో చేసుకోండి, ఏం జరుగుతుందో నేను చూస్తాను. ఇంతకి తెగించావా? నిన్నింక క్షమించకూడదే. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. చూస్తూ ఉండు. అన్నయ్యలు చెప్తాన్రా. వదిల్లు చెప్తా. వదిల్లు. నానా, అమ్మా, చెప్తానమ్మా, చెప్తా. మీ అందరికి ఇప్పుడు ఒక సినిమా చూపించబోతున్నాను. అద్భుతమైన సినిమా. పిష్నారీతనంతో మీ అమ్మ రోజు సినిమా చూపిస్తోందిగా, అది చాలేరా? చెప్పడం కంటే చూస్తేనే మజా. ముందు అందరూ కూర్చోండి. మధు, నీకోసం స్పెషల్గా కూర్చో.
చూడండి ఎంజాయ్